పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ జనరల్ స్థానంలోని 11 మంది పురుషులకు పోటీగా ములుగం జ్యోతి అనే విద్యావంతురాలైనటువంటి మహిళ బరిలో నిలిచింది. పీజీ చదివిన ఆమె పార్టీ బలం ధనబలం లేకున్నా రాజకీయాల్లో మార్పు తీసుకురావాలనే తపనతో ప్రజలపై నమ్మకంతో ఎన్నికలు సంగ్రామంలోకి దిగారు. అయితే ఆమెకు ఫుట్బాల్ గుర్తు కేటాయించారు. మందు సీసాకు పచ్చనోటుకు ఓటు అమ్ముకోవద్దని ప్రచారం చేస్తున్నారు. ఇక గ్రామ అభివృద్ధి కోసం తనకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరుతూ ఆమె ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. అందరికీ నమస్కారం. మాది పెద్దపల్లి జిల్లాలోని కమాన్పూర్ మండలము. ఈ గ్రామానికి నేను సర్పంచ్గా నామినేషన్ వేయడం జరిగింది. నేను ఆర్యవైశ్య కుటుంబానికి చెందిన దాన్ని, MSW చదివిన దాన్ని. నాతో పాటు చాలామంది నామినేషన్ వేశారు. 12 మందిలో నేను ఒక్క ఆడేమేను ముందుకు వచ్చాను. స్వాతంత్ర అభ్యర్థిని. ఏ పార్టీతోని మాకు సంబంధం లేదు. మేము స్వాతంత్రంగా ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతోనే ముందుకు వచ్చాము. ఈ గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా అభివృద్ధి అనేది గ్రామాలలో కనిపించడం లేదు. ముఖ్యంగా యువతలో, మహిళలలో అభివృద్ధి తేవాలన్నది మా లక్ష్యము. ఎప్పుడైతే ఒక మహిళ తను ఎడ్యుకేటెడ్ అయి ఉంటుందో, చదువుకున్నది అయి ఉంటుందో, అప్పుడే వాళ్ళ పిల్లలని ముందుకు తీసుకురాగలదు. మహిళలు ఎప్పుడు స్వాతంత్రంగా ఉండాలి. యువత కూడా చాలా విషయాలలో తొందరగా డిప్రెషన్కి వెళ్ళిపోవడము, లేదా చాలామంది చిన్న వయసులో పెళ్లి చేసుకోవడము, విద్య మీద అవగాహన లేకపోవడం జరుగుతుంది. వాళ్ళని కూడా